హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చి 500 and 1000 నోట్స్ అనేవి నైట్ బ్యాన్ చేశారు కదా. దీని మీద చాలా మందికి అపోహలో క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో అవి చాలా మందికి ఐడియా ఉంది, సో చాలా మందికి ఇంకా ఐడియా లేదు. సో అవి కొన్ని పాయింట్స్ అనేవి చూద్దాం దీని మీద. సో ఈ డెసిషన్ అనేది చాలా మంచిది. బ్లాక్ నోట్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి కదా. సో ఫేక్ నోట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం అనేది కూడా చాలా కష్టమైపోయింది. సో ఫేక్ నోట్స్ అనేవి తగ్గించడానికి కానీ బ్లాక్ మనీని బయటకు తీసుకురావడానికి కానీ డెసిషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచి డెసిషన్. కాకపోతే కామన్ మ్యాన్ అనే వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. బయట నోట్స్ అనేవి 100 నోట్స్ అనేవి అంత ఎక్కువ సర్క్యులేషన్ లో లేవు కాబట్టి చేంజెస్ అనేవి తీసుకోవడానికి అవి ఇబ్బంది పడతారు. బట్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ కూడా ఈ డెసిషన్ అనేది మనకి లాంగ్ టర్మ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మంచి డెసిషన్ కాబట్టి ఒక 2-3 డేస్ ఇబ్బంది పడిన తర్వాత మనకి ఫ్యూచర్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది డెసిషన్ అనేది. సో మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. సో 500 నోట్స్ కానీ 1000 నోట్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు టుడే ఏటీఎంస్ అనేవి బంద్. టుమారో కూడా చాలా చోట్ల ఏటీఎంస్ అనేవి బంద్గా ఉంటాయి. సో ఏటీఎంస్ అనేవి వర్క్ చేయవు. అలాగే బ్యాంక్స్ అనేవి కూడా టుడే హాలిడే. సో పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంక్స్ లో కానీ మీరు రేపటి నుండి మనీ అనేది మార్చుకోవచ్చు. సో మీ దగ్గర నోట్స్ అనేవి ఉంటే పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ వెళ్ళి అక్కడ ఒక ఫామ్ అనేది ఇస్తారు. సో ఫామ్ ఫిల్అప్ చేసి మీకు ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈజీగా నోట్స్ అనేవి చేంజ్ చేస్తారు. బట్ స్టార్టింగ్ లో లిమిట్ అనేది 4000 మాత్రమే ఉంది. సో ఎక్స్ట్రా మనీ అనేది ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో 4000 వరకు అయితే మీకు ఎక్స్చేంజ్ చేసి 500,000 నోట్స్ కొత్తవి ఇవ్వడం కానీ లేదా 100 నోట్స్ కానీ ఆ మనీకి వాల్యూ ఫుల్ వాల్యూలో 100 నోట్స్ కానీ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో మీరు బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మీరు ఒక అఫిడవిట్ అనేది ఒక లెటర్ మీద రాసి వేరే వాళ్ళని కూడా పంపించవచ్చు. సో December 31st లోపు ఈ నోట్స్ అనేవి మార్చుకోవాలి. సో తర్వాత March 31st దాకా మార్చుకోవచ్చు. కానీ సో ఆర్బీఐ ఆఫీసెస్ లో కానీ కొన్ని స్పెసిఫిక్ గా ప్లేసెస్ అనేవి అనౌన్స్ చేస్తారు, అక్కడ మాత్రమే మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది December 31st దాటినట్లయితే. సో మీ దగ్గర ఎవరి దగ్గర 500,000 నోట్స్ ఉంటే రేపటి నుండి బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి మార్చుకోండి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. కాస్త రష్ ఉన్నప్పటికీ సరే సో ఎక్స్ట్రా అవర్స్ అనేవి పెట్టి ఎక్స్ట్రా స్టాఫ్ అనేది పెట్టి చేస్తామని చెప్తున్నారు. సో చూడాలి. సో కొన్ని పాయింట్స్ అనేవి చూద్దాం. నిన్న మోడీ స్పీచ్ లో చూడండి, నిన్న 8:30 PM కి మోడీ అనే అనౌన్స్ చేశారు. సో ఫ్రమ్ midnight of November 8, 2016, 500,000 notes will be ceased to be a legal tender. The notes are just papers from tomorrow, says the Prime Minister. ఓకే, సో నిన్న మిడ్ నైట్ నుండి 500 and 1000 నోట్స్ అనేవి బ్యాన్ చేస్తారు కంప్లీట్ గా. సో ఈ నోట్స్ అనేవి జస్ట్ ఈ రోజు నుండి పేపర్స్ కింద యూజ్ చేసుకోవడానికి మాత్రం యూజ్ అవుతాయి. నోట్స్ అనేవి బయట ఎక్కడ కూడా తీసుకోరు. ఓన్లీ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ లో మాత్రమే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీస్ నోట్స్ షుడ్ బి ఎక్స్చేంజ్ ఇన్ ద బ్యాంక్స్ అండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అండ్ సబ్ పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ ద December 30, 2016 by providing a valid identity proof such as Aadhaar card, PAN card or voter card. సో ఏదన్నా మీ దగ్గర ఉన్న ఐడెంటిటీ ప్రూఫ్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి వాటర్ కార్డ్ ఏదో ఒకటి కానీ తీసుకెళ్లి ఒక ఫామ్ అనేది ఫిల్అప్ చేసినట్లయితే మీకు నోట్స్ అనేవి బ్యాంక్స్ లో కానీ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో కానీ ఎక్స్చేంజ్ అనేది చేస్తారు. ఓకే, పీపుల్ హూ పొసెస్ 500 and 1000 rupees కరెన్సీ నోట్స్ ఆఫ్టర్ December 30 కెన్ ఎక్స్చేంజ్ ఇట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై ప్రొవైడింగ్ ఏ డిక్లరేషన్. దిస్ ఇస్ టిల్ March 31st, 2017. Okay, the ATMs will not function till November 9 and some places till November 10. So, okay, November 9, 10 కూడా ATMs అనేవి వర్క్ చేయవు. These are however some exemptions of government hospitals and international airports. సో గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్ లో కానీ ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్ కొన్ని గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్ లో కూడా నోట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తారు ఒక 72 hours దాకా. సో 10,000 డైలీ క్యాష్ విత్డ్రా లిమిట్. సో డైలీ క్యాష్ విత్డ్రా లిమిట్స్ వచ్చి 10,000 and 20,000 rupees ఫర్ వీక్. సో వీక్ కి 20,000 డ్రా చేసుకోవచ్చు. అలాగే డైలీ 10,000. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ డిమాండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ సో ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఇవన్నిటికీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేదు. అవి యథావిధిగా ఎలా ఇప్పటిదాకా వర్క్ చేసినాయి అలా వర్క్ చేస్తాయి. ఓకే, సో బ్యాంక్ విల్ క్లోజ్ ఆన్ November 17. సో టుడే November 9 వచ్చి బ్యాంక్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉంటాయి. న్యూ సిరీస్ ఆఫ్ 500 and 2000 కరెన్సీ నోట్ విల్ బి బ్రాట్ ఇన్ టు సర్క్యులేషన్. ఓకే, న్యూ సిరీస్ కొత్త నోట్స్ అనేవి 500, 2000 అనేవి. సో 1000 ఇంకా అనౌన్స్ చేయలేదు. 500, 2000 అనేవి కొత్త నోట్స్ వచ్చినాయి. సో ప్రెసెంట్ అయితే ఈ నోట్స్ అనేవి సర్క్యులేషన్ లోకి వస్తాయి కొత్త నోట్స్. ఓకే, చూడండి, ఇది 500 నోట్స్, ఇది 2000 నోట్. సో 500 నోట్ మీద రెడ్ ఫోర్ట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఒక్కొక్క నోట్ మీద ఒక్కొక్క అనేది ఉంటుంది కదా. సో 500 మీద కొత్త నోట్ మీద రెడ్ ఫోర్ట్ అనేది ఉంటుంది. అలాగే 2000 నోట్ మీద మంగళయాన్ మిషన్ కి సంబంధించిన ఇమేజ్ అనేది ఉంటుంది. ఓకే, 2000 నోట్ మీద. సో ఇవి 500, 2000 నోట్స్ అనేవి కొత్త సిరీస్ లాంచ్ అవబోతున్నాయి. సో ఓల్డ్ 500
1000 కానీ కంప్లీట్ గా బ్యాన్ చేశారన్నమాట. సో ఓన్లీ బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ లో మనం వీలైన December 31st లోపు నోట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఒకసారి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం వెళ్ళే ఉంటుంది. సో మీకు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మాక్సిమం పాస్ చేయండి. సో అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.